హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి డిస్ప్లే ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మనము ఫేడింగ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా. సో మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే డిస్ప్లే ఎఫెక్ట్స్లో వచ్చేసి టోటల్గా 3 మెథడ్స్ గురించి తెలుసుకున్నాం కదా. హైడ్ మెథడ్, షో మెథడ్, టగల్ మెథడ్. సో మీరు లాస్ట్ క్లాస్ కనుక కంప్లీట్గా విన్నట్టయితే మీకు ఈరోజు చెప్పే క్లాస్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో తప్పకుండా సెకండ్ క్లాస్ చూసాక థర్డ్ క్లాస్ చూడండి. ఓకేనా. సో ఈరోజు వచ్చేసి మనం ఏంటంటే ఫేడింగ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో టోటల్గా చూసుకున్నట్టయితే మనకు ఈ ఫేడింగ్ ఎఫెక్ట్స్లో వచ్చేసి టోటల్గా 4 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే ఫేడ్ అవుట్, సెకండ్ మెథడ్ వచ్చేసి ఫేడ్ ఇన్, అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి ఫేడ్ టగల్, అండ్ ఫోర్త్ మెథడ్ వచ్చేసి ఫేడ్ టూ. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఈ ఫేడింగ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పడం కన్నా ముందు ఫేడింగ్ అంటే ఏంటి అనేది మీకు అర్థం కావాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఫేడింగ్ అంటే ఏంటి అని చూసినట్టయితే సింపుల్గా చెప్తాను ఈజీగా. సో మనం వచ్చేసి ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ యొక్క బ్రైట్నెస్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ యొక్క బ్రైట్నెస్ని ట్రాన్స్పరెంట్గా చేయడమే ఫేడింగ్. ఓకేనా. సో ట్రాన్స్పరెన్సీని తగ్గించడం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో మనం వెబ్ పేజ్లో చూసుకున్నట్టయితే మనం రాసిన కంటెంట్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా, బట్ అలా కాకుండా ఆ క్లియర్గా ఉన్న కంటెంట్ని దాని యొక్క ట్రాన్స్పరెన్సీని తగ్గిస్తూ టోటల్గా ట్రాన్స్పరెన్సీ తీసేసి అందులో ఉన్న కంటెంట్ అనేది టోటల్గా డిసపియర్ అయ్యేలాగా చేయడమే ఈ ఫేడింగ్. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే మనం వచ్చేసి ఇమేజెస్కి ఒపాసిటీని అప్లై చేస్తాం కదా, ఈ ఒపాసిటీని అప్లై చేసి ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ని డ్రా చేస్తాం కదా. సో అదే విధంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కంటెంట్కి ఒపాసిటీని అప్లై చేసి దాని యొక్క ట్రాన్స్పరెన్సీని టోటల్గా రిమూవ్ చేసేసి ఆ వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని హైడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో దీంట్లో వచ్చేసి ఏం చెప్పాను, 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఫేడ్ అవుట్. ఓకేనా. సో ఈ ఫేడ్ అవుట్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, దాని ద్వారా మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను వచ్చేసి ఆల్రెడీ ఒక బేసిక్ HTML వెబ్ పేజ్ని క్రియేట్ చేసి పెట్టేశాను. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసాము, jQueryని యూజ్ చేయడానికి వచ్చేసి మనము గూగుల్ CDN యూజ్ చేసాం కదా. సో గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన CDN ఏదైతే ఉందో ఆ CDN యూజ్ చేసాం, గూగుల్ వాళ్ళకి సంబంధించింది. ఓకేనా. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే గూగుల్ CDNని కాకుండా మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు కదా ఒక CDN. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన CDNని యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో స్క్రిప్ట్ ట్యాగ్ ఇచ్చేసి సోర్స్లో వచ్చేసి నేను http ajax ASP.NET CDN.com by ajax jQuery 3.3.1.min.js అనేసి ఆ jQueryకి సంబంధించిన CDN ఉంది కదా, సో దానికి సంబంధించిన లింక్ని నేను ప్రొవైడ్ చేసేస్తాను. ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా మనం jQueryని యూజ్ చేసుకోవాలంటే ఏదైనా ఒక CDN అయినా యూజ్ చేయాలి, లేదా మనం సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి దాన్ని అయినా యూజ్ చేసుకోవాలి కదా. సో లాస్ట్ క్లాస్లో వచ్చేసి నేను గూగుల్ CDN యూజ్ చేస్తాను. సో ఈ రోజు క్లాస్లో వచ్చేసి మైక్రోసాఫ్ట్ CDN యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మీరు మెయిన్గా గమనించండి. ఓకేనా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో గూగుల్ యూజ్ చేసినా, మైక్రోసాఫ్ట్ వాళ్ళది యూజ్ చేసినా, లేదా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకున్నా, ఎలా యూజ్ చేసినా మీకు ఎలాంటి ఎర్రర్ మెసేజ్ అనేది రాదు, ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అని మీకు అర్థం కావడానికి నేను డిఫరెంట్గా యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఈ రోజు వచ్చేసి మైక్రోసాఫ్ట్ CDN యూజ్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ని అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు వచ్చేసి మన వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీని పెంచేసి ఆ కంటెంట్ అనేది టోటల్గా డిసపియర్ అయ్యేలాగా చేయడానికి మనం ఈ ఫేడ్ అవుట్ ప్రాపర్టీని యూజ్ చేస్తాము. ఓకేనా. సో నేను ఇక్కడ లాస్ట్ క్లాస్లో చెప్పిన విధంగానే నేను ఈరోజు కూడా క్లాస్లో కొంత కంటెంట్ని యాడ్ చేస్తాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బటన్ని క్రియేట్ చేస్తాను. సో ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఆ కంటెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగిపోయి టోటల్గా ఆ కంటెంట్ అనేది డిసపియర్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను దానికోసం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. సో బటన్ క్రియేట్ చేయడానికి మనం వచ్చేసి బటన్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. సో చూడండి, లెస్ దెన్ బటన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దెన్ సింబల్. సో మనకు ఓపెన్ ట్యాగ్ ఉంది కాబట్టి అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో క్లోజింగ్ ట్యాగ్ కూడా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆ ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో మనం ఏదైనా కంటెంట్ రాలే, కంటెంట్ అనేది మనకు ఆ బటన్ పైన కనిపిస్తుంది. సో ఇక్కడ నేను సింపుల్గా వచ్చేసి క్లిక్ హియర్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. క్లిక్ హియర్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఒక బటన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే పారాగ్రాఫ్స్ కూడా కొంత కంటెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో కంటెంట్ని యాడ్ చేయడానికి వచ్చేసి సింపుల్గా పారాగ్రాఫ్ ట్యాగ్స్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి, లెస్ దెన్ సింబల్, P గ్రేటర్ దెన్ సింబల్. సో ఓపెనింగ్ ట్యాగ్ ఉంది కాబట్టి మనకు అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో నేను దీంట్లో వచ్చేసి సింపుల్గా కొంత కంటెంట్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి, ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ అని ఇచ్చేస్తున్నాను సింపుల్గా. ఓకేనా. ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్. ఓకేనా.
సో చూడండి ఇప్పుడు నేను ఏం చేశాను, సింపుల్గా ఒక బటన్ని క్రియేట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పేరాగ్రాఫ్ క్రియేట్ చేసి పేరాగ్రాఫ్ ద్వారా ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ అనే కంటెంట్ ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు ఒకసారి మనకు అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేసి. సో చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి, సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేసామో, మనం బటన్ని యాడ్ చేసాం కాబట్టి మనకు బటన్ డిస్ప్లే అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము పేరాగ్రాఫ్ని కూడా యాడ్ చేసాం కాబట్టి మనకు ఆ పేరాగ్రాఫ్లో ఏదైతే కంటెంట్ యాడ్ చేసామో మనకు ఆ కంటెంట్ అనేది కూడా వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనుకుంటున్నామంటే, ఈ బటన్ ఉంది కదా, సో ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ కంటెంట్కి ఫేడింగ్ అవుట్ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి. ఓకేనా. సో ఫేడింగ్ అవుట్ అనే ఎఫెక్ట్ అప్లై అయినప్పుడు ఈ కంటెంట్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీకు వచ్చేసి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ అనే కంటెంట్ కనిపిస్తుంది కదా. సో మనం ఆ బటన్ని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఆ కంటెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గుతూ టోటల్గా కంటెంట్ అనేది డిసపియర్ అయిపోతుంది. ఓకేనా. సో ఆ విధంగా మనం వచ్చేసి ఈ ఫేడింగ్ అవుట్ని టెక్నిక్ని అప్లై చేస్తాం. ఓకేనా. సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం jQueryని యూజ్ చేయాలంటే దానికోసం వచ్చేసి స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం కదా. సో చూడండి ఇప్పుడు నేను వచ్చేసి స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను, లెస్ దెన్ సింబల్ స్క్రిప్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దెన్ సింబల్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంది కాబట్టి మనకు అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో నేను వచ్చేసి స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేశాను. సో మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో అయితే ఈ విధంగా jQuery సింటాక్స్ని యాడ్ చేస్తాము. సో ఇక్కడ కూడా మనకు అలాగే యాజ్ ఇట్ ఈస్గా jQuery సింటాక్స్ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం దానికోసం $సైన్ యూజ్ చేస్తాము. సో చూడండి $సైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము సెలెక్టర్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి డాక్యుమెంట్ని యూజ్ చేస్తున్నాను సెలెక్టర్ లాగా. సో నేను వచ్చేసి టోటల్ డాక్యుమెంట్కి ఈ ఎఫెక్ట్ని అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి సో డాక్యుమెంట్ అని చేస్తున్నాను, డాక్యుమెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యాక్షన్ ఇవ్వాలి. సో యాక్షన్ వచ్చేసి ఇక్కడ నేను సింపుల్గా రెడీ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో అంటే నాకు ఆ వెబ్ పేజ్ అనేది రెడీ అవ్వగానే లేదా ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వగానే నాకు ఈ ఫంక్షన్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి నేను రెడీ అనేసి యాక్షన్ ఇస్తున్నాను. సో చూడండి రెడీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్లో ఈ లైన్ మాత్రం మ్యాక్సిమం కంపల్సరీగా ఉంటుంది. సో $document.ready అనేసి ఈ లైన్ మాత్రం మనకు మ్యాక్సిమం కంపల్సరీగా ఉంటుంది. సో ఇది ఒక్కటి మీరు మెయిన్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఇది యూజ్ చేసి దీని తర్వాత మనం ఏ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎఫెక్ట్ని అప్లై చేస్తాము. బట్ దిస్ లైన్ ఈజ్ మ్యాండటరీ మ్యాక్సిమం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఏమైంది, $document.ready అని చేస్తాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ప్యారెంథసిస్లో మనం ఏం చేస్తాము, ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ద్వారానే మనం ఏ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎఫెక్ట్ని ఇస్తాం కదా. సో మనం వచ్చేసి ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి ఏం చేస్తాము, ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. సో చూడండి ఫంక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో మీరు ఆ ఫంక్షన్ ద్వారా ఏ ఎఫెక్ట్ని అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఎఫెక్ట్ని ఈ కర్లీ బ్రాకెట్స్లో మాత్రమే ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సింపుల్గా ఒక బటన్ని క్రియేట్ చేసాము. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు అక్కడ ఉన్న కంటెంట్ అనేది ఫేడ్ అవుట్ అవ్వాలి. ఓకేనా. సో దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ సింటాక్స్ని అప్లై చేస్తున్నాను, jQuery సింటాక్స్ని. సో చూడండి $, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెంథసిస్ అండ్ ప్యారెంథసిస్లో వచ్చేసి మనకు సెలెక్టర్. ఓకేనా. సో సెలెక్టర్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బటన్ని క్లిక్ చేస్తున్నాం కదా. సో బటన్ని సెలెక్టర్ లాగా యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో మనం వచ్చేసి బటన్కి ఐడిని యూజ్ చేసి సెలెక్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా క్లాస్ని యూజ్ చేసి సెలెక్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా ట్యాగ్ నేమ్ని యూజ్ చేసి కూడా మీరు సెలెక్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి ఐడిని కానీ లేదా క్లాస్ని కానీ అప్లై చేయట్లేదు, డైరెక్ట్గా నేమ్ బటన్ ఉంది కదా, సో బటన్ ట్యాగ్ని సెలెక్టర్ లాగా యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి $బటన్ అని ఇచ్చేస్తున్నాను డబల్ కోట్స్లో వచ్చేసి. సో డబల్ కోట్స్ తీసుకుని డబల్ కోట్స్లో సింపుల్గా బటన్ అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బటన్ని క్లిక్ చేస్తున్నాం కదా. సో బటన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకు ఎఫెక్ట్ అప్లై అవ్వాలి. సో దానికోసం వచ్చేసి మనం క్లిక్ యాక్షన్ యూజ్ చేస్తాము. సో లాస్ట్ క్లాస్లో కూడా మనం ఆల్రెడీ చూసాము. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి క్లిక్ అని ఇస్తున్నాను, క్లిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ప్యారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏమవుతుంది, ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు అనేసి మనము సెలెక్టర్ని తీసుకున్నాం కదా. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి, ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏమి ఇవ్వాలి మనకు, మనం ఏదైతే పేరాగ్రాఫ్ని క్రియేట్ చేసామో ఆ పేరాగ్రాఫ్కి ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి కదా. సో మరి ఆ పేరాగ్రాఫ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో దానికోసం వచ్చేసి మళ్ళీ సేమ్ మనం ఫంక్షన్ని క్రియేట్ చేస్తాము. సో చూడండి నెక్స్ట్ ప్యారెంథసిస్ ఉంది కదా, క్లిక్ తర్వాత ప్యారెంథసిస్లో వచ్చేసి నేను ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను, ఫంక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ప్యారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో ఈ కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి మనము మీరు ఏ పేరాగ్రాఫ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ పేరాగ్రాఫ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దానికి మీరు ఏ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ ఎఫెక్ట్ని కూడా ఇవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ మనం సేమ్ jQuery సింటాక్స్ని యాడ్ చేస్తాము. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి $సైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ప్యారెంథసిస్ అండ్ ఈ ప్యారెంథసిస్లో వచ్చేసి మీరు దేనికైతే ఈ ఎఫెక్ట్ని అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బటన్ని క్లిక్ చేసినప్పుడు
పేరాగ్రాఫ్కి ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి కదా. సో పేరాగ్రాఫ్కి ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ పేరాగ్రాఫ్ ట్యాగ్ని సెలెక్టర్ లాగా యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి $ఆఫ్ పారెంథసిస్లో వచ్చేసి నేను సింపుల్గా డబుల్ కోట్స్ చేసుకుని డబుల్ కోట్స్లో వచ్చేసి పి అని ఇస్తున్నాను. ఓకేనా. సో నాకు ఈ ఎఫెక్ట్ అనేది పేరాగ్రాఫ్ ట్యాగ్కి అప్లై కావాలి కాబట్టి సింపుల్గా పి అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం టెక్నిక్ అప్లై చేస్తున్నాము, ఫేడ్ అవుట్ అనే టెక్నిక్ కదా. సో చూడండి మీకు వచ్చేసి నేమ్ ఒక్కటి గుర్తుంటే సరిపోతుంది. సో నేమ్ ఏదైతే ఉందో అదే టెక్నిక్. ఓకేనా. సో మెథడ్ నేమ్ కూడా అదే ఉంటుంది. సో హైడ్ కోసం వచ్చేసి హైడ్ అని ఇచ్చేసాము, షో కోసం వచ్చేసి షో మెథడ్ యూజ్ చేసాము, టగల్ కోసం వచ్చేసి టగల్ మెథడ్ యూజ్ చేసాం కదా. సో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఫేడ్ అవుట్ కోసం ఫేడ్ అవుట్ మెథడ్, ఫేడ్ ఇన్ కోసం ఫేడ్ ఇన్ మెథడ్, ఫేడ్ టగల్ కోసం ఫేడ్ టగల్ మెథడ్, ఫేడ్ టూ కోసం ఫేడ్ టూ మెథడ్. ఓకేనా. సో సేమ్ ఉంటుంది నేమ్ అనేసి. సో మీరు సింపుల్గా నేమ్స్ గుర్తుంటే ఆ ఎఫెక్ట్స్ అనేటివి ఆటోమేటిక్గా మనకు అప్లై అయిపోతాయి. ఓకేనా. సింపుల్ ప్రాసెస్. సో ఇప్పుడు చూడండి $ఆఫ్ పి అని చేసి డాట్ ఫేడ్ అవుట్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో చూడండి ఫేడ్ అవుట్. ఓకేనా. సో ఫేడ్ అవుట్లో వచ్చేసి మీరు ఓ అనేది క్యాపిటల్ లెటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి టోటల్గా స్మాల్ లెటర్స్లో ఉంటుంది. అండ్ సెకండ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ లెటర్ మాత్రం మనం అప్పర్ కేస్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫేడ్ అవుట్లో ఓ అనేది సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ కాబట్టి అది అప్పర్ కేస్లో ఇస్తాము, ఫేడ్ అవుట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఒకసారి సింపుల్గా చెప్పేసి ఒకసారి అవుట్పుట్ చూపిస్తాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక సింపుల్ ఒక బటన్ని క్రియేట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పేరాగ్రాఫ్ ద్వారా కొంత కంటెంట్ని యాడ్ చేసేసాను. సో ఇప్పుడు నేనేమో అప్లై చేయాలనుకుంటున్నాను అంటే ఫేడింగ్ టెక్నిక్ని అప్లై చేయాలనుకుంటున్నాను. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫేడ్ అవుట్ కాబట్టి సో నేను ఫేడ్ అవుట్ టెక్నిక్ని పేరాగ్రాఫ్కి అప్లై చేయాలనుకుంటున్నాను. సో అది ఎప్పుడు అంటే మనకు వచ్చేసి ఆ బటన్ ఉంది కదా. సో ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ పేరాగ్రాఫ్కి ఫేడ్ అవుట్ టెక్నిక్ అనేది అప్లై అవ్వాలి అనేసి నేను ఇస్తున్నాను. ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం jQuery యూజ్ చేస్తున్నాం. సో jQuery యూజ్ చేయాలంటే మనం వచ్చేసి $సైన్ యూజ్ చేస్తాము. సో $సైన్ యూజ్ చేసిన టోటల్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ డాక్యుమెంట్ అనేది రెడీ అయినప్పుడు నాకు ఆ ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావాలి. సో దానికోసం వచ్చేసి రెడీ అనే యాక్షన్ తీసుకున్నాము. అండ్ దాంట్లో వచ్చేసి మనము బటన్ని క్లిక్ చేసినప్పుడు పేరాగ్రాఫ్కి స్టైల్ అప్లై కావాలి కదా. సో దానికోసం వచ్చేసి మనం బటన్ని సెలెక్ట్ చేసుకోవాలి, పేరాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో బటన్ని సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చేసి నేను $ఆఫ్ బటన్ డాట్ క్లిక్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఏం అప్లై అవ్వాలి, పేరాగ్రాఫ్కి ఫేడ్ అవుట్ టెక్నిక్ అప్లై అవ్వాలి. సో దానికోసం వచ్చేసి నేను పేరాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నాను, $ఆఫ్ పి డాట్ ఫేడ్ అవుట్ అని ఇచ్చేసాను. సో మనకు అప్పుడు ఫేడ్ అవుట్ టెక్నిక్ అనేది అప్లై అయిపోతుంది. ఓకేనా. సో చూడండి ఒకసారి మీకు అవుట్పుట్ని చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఫైల్ని సేవ్ చేశాను. అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ చూసుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో మీకు ఫస్ట్ మనకు అవుట్పుట్ అనేది ఎలా ఉందో ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ అనేసి దాని నుంచి మనకు ఆ కంటెంట్ అనేది ట్రాన్స్పరెంట్గా అవుతూ టోటల్గా కంటెంట్ అనేది డిసపియర్ అవుతుంది. ఓకేనా. సో మీకు ఇక్కడ అవుట్పుట్ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దీన్ని ఏమని పిలుస్తామంటే మనం వచ్చేసి ఫేడ్ అవుట్ టెక్నిక్ అని పిలుస్తాం. ఓకేనా. సో ఫేడ్ అవుట్ అంటే ఏంటంటే మనకు వచ్చేసి కంటెంట్ని డిసపియర్ చేయడమే ఫేడ్ అవుట్ టెక్నిక్. ఓకేనా. సో దాన్ని ఏంటంటే మనకు వచ్చేసి ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఓకేనా. సో ఆ కంటెంట్ని ఫుల్ బ్రైట్నెస్ నుంచి కొంత ట్రాన్స్పరెన్సీగా చేస్తూ టోటల్గా డిసపియర్ చేయడమే ఫేడ్ అవుట్. ఓకేనా. సో దాని యొక్క ఒపాసిటీని తగ్గిస్తూ వస్తున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు ఫేడ్ అవుట్ టెక్నిక్. సో మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో కొన్ని పారామీటర్స్ని అప్లై చేస్తాం కదా మెథడ్స్కి, ఫాస్ట్ అనేసి లేదా స్లో అనేసి లేదా మనం వచ్చేసి మిల్లీ సెకండ్స్ ఇచ్చేసి ఆ మిల్లీ సెకండ్స్లో మాత్రమే మనకు ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలనేసి మనము కొన్ని పారామీటర్స్ పాస్ చేసాం కదా. సో ఆ సేమ్ పారామీటర్స్ని మనము ఈ ఎఫెక్ట్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నేను ఏం చూస్తున్నాను, సింపుల్గా వచ్చేసి ఇంకొక 2 పారాగ్రాఫ్స్ని కూడా క్రియేట్ చేసి ఆ పారాగ్రాఫ్స్కి అంటే టోటల్ 3 పారాగ్రాఫ్స్ చేసి 3 పారాగ్రాఫ్స్కి డిఫరెంట్ ఎఫెక్ట్స్ని అప్లై చేసి దాని ద్వారా మీకు అవుట్పుట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది అనేది నేను చూపిస్తాను. ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తున్నాను. <, p <, ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. అండ్ దీంట్లో వచ్చేసి నేను సింపుల్గా కంటెంట్ ఇస్తున్నాను, ఇన్ తెలుగు అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఇన్ తెలుగు. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇంకొక పారాగ్రాఫ్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి p అండ్ అండ్ ఓపెన్ ట్యాగ్ ఉంది కాబట్టి మనకు అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో నేను దీంట్లో వచ్చేసి ఏమి ఇస్తున్నాను సింపుల్గా బై కొత్త అభిషేక్ అని చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సింపుల్గా వచ్చేసి టోటల్గా 3 పారాగ్రాఫ్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో 3 పారాగ్రాఫ్స్కి వచ్చేసి సేమ్ ఫేడ్ అవుట్ టెక్నిక్ని అప్లై చేస్తాను. బట్ దాంట్లో వచ్చేసి డిఫరెంట్ పారామీటర్స్ని పాస్ చేస్తాను. ఓకేనా. అంటే పారామీటర్ పాస్ చేయకుండా ఉంటే ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది, పారామీటర్ పాస్ చేసి స్లో పెట్టినప్పుడు మనకు ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది, పారామీటర్ని పాస్ చేసి మనం మిల్లీ సెకండ్స్లో టైం ఇస్తాం కదా. సో అలా టైం ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము టోటల్గా 3 పారాగ్రాఫ్స్ని క్రియేట్ చేస్తాం కదా. సో ఆ 3
పారాగ్రాఫ్స్ని ఐడెంటిఫై చేయాలి కదా. సో ఐడెంటిఫై చేయడానికి మీరు వచ్చేసి ఐడిని యూజ్ చేసుకోవచ్చు లేదా క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు కదా. సో మనం వచ్చేసి ఆ లాస్ట్ క్లాస్లో కూడా ఐడిని యూజ్ చేస్తాం కదా. సో ఈ రోజు క్లాస్లో వచ్చేసి నేను క్లాస్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి అప్లై చేసి చూపిస్తాను ఒకసారి ఓకేనా. సో చూడండి మనకు వచ్చేసి ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా. సో ఫస్ట్ పారాగ్రాఫ్కి వచ్చేసి నేను క్లాస్ అనే అట్రిబ్యూట్ని అప్లై చేస్తున్నాను. సో చూడండి క్లాస్ ఈక్వల్స్ టు అండ్ డబల్ కోట్స్లో వచ్చేసి సింపుల్గా P1 అని చేస్తున్నాను ఓకేనా. సో అదేవిధంగా మనం వచ్చేసి సెకండ్ పారాగ్రాఫ్ ఉంది కదా. సో సెకండ్ పారాగ్రాఫ్కి కూడా నేను అప్లై చేస్తున్నాను. క్లాస్ ఈక్వల్స్ టు అండ్ డబల్ కోట్స్లో వచ్చేసి సింపుల్గా నేను P2 అని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ ఉంది కదా. సో నేను దానికి కూడా క్లాస్ అనే అట్రిబ్యూట్ని అప్లై చేస్తున్నాను. క్లాస్ ఈక్వల్స్ టు అండ్ డబల్ కోట్స్లో వచ్చేసి P3 ఓకేనా. సో ఇప్పుడు మనం సింపుల్గా 3 పారాగ్రాఫ్స్కి 3 క్లాస్ అనే అట్రిబ్యూట్స్ని అప్లై చేసాము. సో ఈ 3 క్లాస్ అట్రిబ్యూట్ని బేస్ చేసుకుని నేను 3 పారాగ్రాఫ్స్కి 3 ఎఫెక్ట్స్ని అప్లై చేస్తున్నాను ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తాము, సేమ్ ఇంతకుముందు jQuery సింటాక్స్ని యాడ్ చేసాం కదా. సో jQuery సింటాక్స్ అనేది అలాగా ఉంటుంది. బట్ ఇంతకుముందు వచ్చేసి మనకు సింగిల్ పారాగ్రాఫ్ ఉంది కాబట్టి సింగిల్ పారాగ్రాఫ్కి డైరెక్ట్గా మనం ఫేడ్ అవుట్ అనే టెక్నిక్ అప్లై చేస్తాం కదా. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటి 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో 3 పారాగ్రాఫ్స్కి నేను డిఫరెంట్గా టెక్నిక్ అప్లై చేయాలనుకుంటున్నాను ఓకేనా. సో దానికోసం వచ్చేసి నేను సెలెక్టర్ని ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సెలెక్టర్ వచ్చేసి చిన్న చేంజ్ చేస్తున్నాను. సో $ఆఫ్ మనం ఇంతకుముందు వచ్చేసి డబల్ కోట్స్లో P అని ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు నేను అలా కాకుండా $ఆఫ్ డబల్ కోట్స్లో వచ్చేసి $P1 అని ఇస్తున్నాను ఓకేనా. సో డాట్ అనే సింబల్ని ఎందుకు యూజ్ చేస్తాను అంటే మనం వచ్చేసి ఇక్కడ క్లాస్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాము. సో క్లాస్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి దాన్ని మనం సెలెక్టర్ లాగా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం వచ్చేసి డాట్ అనే సింబల్ని యూజ్ చేస్తాము ఓకేనా. సో ఒకవేళ మీరు వచ్చేసి ఐడి అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తారనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, హ్యాష్ అనే సింబల్ని యూజ్ చేస్తాం కదా. #P1 #P2 #P3 ఈ విధంగా ఇస్తాం ఐడిని యూజ్ చేసినప్పుడు ఓకేనా. సో అదేవిధంగా మనం ఒకవేళ క్లాస్ని యూజ్ చేసినట్టయితే .P1 .P2 .P3 సో ఈ విధంగా డాట్ సింబల్ని యూజ్ చేస్తాము ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు క్లాస్ అనే అట్రిబ్యూట్ కోసం అయితే డాట్ సింబల్ యూజ్ చేయాలి. అండ్ ఐడి అనే అట్రిబ్యూట్ కోసం అయితే హ్యాష్ సింబల్ని యూజ్ చేయాలి. డైరెక్ట్గా మీరు ట్యాగ్కి అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఇంతకుముందు మనం పారాగ్రాఫ్ ట్యాగ్కి డైరెక్ట్గా అప్లై చేసాం కాబట్టి P అని చేస్తాం. సో డైరెక్ట్గా ట్యాగ్కి అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్ నేమ్ ఇస్తాము. సో ఒకవేళ క్లాస్ కావాలి అనుకుంటే మనకు వచ్చేసి డాట్ సింబల్ యూజ్ చేయాలి. ఐడికి కావాలి అనుకుంటే మనకు వచ్చేసి హ్యాష్ సింబల్ యూజ్ చేయాలి ఓకేనా. సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను $ఆఫ్ డబల్ కోట్స్ వచ్చేసి .P1 ఫేడ్ అవుట్ టెక్నిక్ కదా. సో ఫేడ్ అవుట్ అండ్ పారెంథసిస్ అండ్ సెమికోలన్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఇంకొక పారాగ్రాఫ్ ఉంది కదా. సో ఆ సెకండ్ పారాగ్రాఫ్కి నేను స్టైల్ని అప్లై చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను, $ఆఫ్ డబల్ కోట్స్లో వచ్చేసి .P2 అని చేశాను. సో సెకండ్ పారాగ్రాఫ్ వాల్యూ వచ్చేసి P2 కదా. సో .P2 అని చేశాను. సో ఫేడ్ అవుట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. సో దీంట్లో వచ్చేసి నేను సింపుల్గా పారామీటర్ని పాస్ చేస్తున్నాను ఓకేనా. సో చూడండి డబల్ కోట్స్ తీసేసుకొని డబల్ కోట్స్లో వచ్చేసి నేను సింపుల్గా స్లో అని ఇస్తున్నాను ఓకేనా. స్లో ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక పారాగ్రాఫ్ ఉంది కదా. సో నేను ఇంకొక పారాగ్రాఫ్ కూడా తీసుకుంటున్నాను. $ఆఫ్ అండ్ డబల్ కోట్స్లో వచ్చేసి .P3 ఓకేనా. .P3 ఫేడ్ అవుట్ అండ్ పారెంథసిస్ సెమికోలన్. సో పారెంథసిస్ వచ్చేసి సింపుల్గా నేను మిల్లీ సెకండ్స్లో టైం ఇస్తున్నాను. సో నేను వచ్చేసి సింపుల్గా ఒక 5000 అని ఇస్తున్నాను. సో 5000 మిల్లీ సెకండ్స్ అంటే 5 సెకండ్స్ అనమాట. సో నాకు ఆ 5 సెకండ్స్లో ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలనేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి నేను చేంజ్ చేశానంటే 3 పారాగ్రాఫ్స్ని క్రియేట్ చేసి 3 పారాగ్రాఫ్స్కి సేమ్ ఫేడ్ అవుట్ టెక్నిక్ని అప్లై చేశాను. బట్ ఫేడ్ అవుట్ టెక్నిక్కి ఒకసారి ఫస్ట్ టైం వచ్చేసి వితౌట్ పారామీటర్స్ అండ్ సెకండ్ టైం వచ్చేసి స్లో అనే పారామీటర్ని యూజ్ చేశాను. అండ్ థర్డ్ టైం వచ్చేసి మిల్లీ సెకండ్స్లో వాల్యూని అప్లై చేశాను. సో ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం డిఫరెంట్గా ఎలా ప్రింట్ అవుతుంది అనేసి ఓకేనా. సో చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను ఓకేనా. సో మనకు యాజ్ ఇట్ ఈస్గా బటన్ కనిపిస్తుంది. అండ్ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ ద్వారా 3 కంటెంట్స్ని యాడ్ చేసాం కదా. ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు బై కొత్త అభిషేక్ అనేసి. సో ఈ కంటెంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి బటన్ని క్లిక్ చేస్తున్నాను ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి బటన్ని క్లిక్ చేయగానే ఫస్ట్ వన్ ఉంది కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు డైరెక్ట్గా ఫస్ట్ పారాగ్రాఫ్కి డైరెక్ట్గా స్టైల్ అనేది అప్లై అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ పారాగ్రాఫ్ ఉంది కదా. సో సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేసి మనకు స్లోగా స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. ఎందుకంటే మనం వచ్చేసి పారామీటర్ స్లో అని పాస్ చేసాం కాబట్టి కొంచెం స్లోగా అప్లై అయిపోతుంది స్టైల్ అనేది. అండ్ నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ ఉంది కదా. సో థర్డ్ పారాగ్రాఫ్కి వచ్చేసి మనము 5000 మిల్లీ సెకండ్స్ ఇచ్చాం కదా. సో 5 సెకండ్స్లో మనకు ఆ స్టైల్ అనేది అప్లై అవ్వాలని ఇచ్చేసాం కాబట్టి మనం బటన్ క్లిక్ చేశాక 5 సెకండ్స్లో మనకు ఆ స్టైల్ అనేది అప్లై అయిపోతుంది ఓకేనా. సో ఇక్కడ మీరు అవుట్పుట్ చూసుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ పారాగ్రాఫ్కి ప్లస్ సెకండ్ పారాగ్రాఫ్కి ప్లస్ థర్డ్ పారాగ్రాఫ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాటి మధ్య ఆ ఎఫెక్ట్ అనేది ఎలా అప్లై అవుతుంది అనేసి ఓకేనా. సో చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చూపిస్తున్నాను. సో బటన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి 3 డిఫరెంట్ పారాగ్రాఫ్స్కి 3 డిఫరెంట్ స్టైల్స్ అనేటివి మనకు ఈ అప్లై అయిపోతున్నాయి. అది మీకు ఈజీగా అవుట్పుట్లో కనిపిస్తుంది ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా ఫేడ్ అవుట్ టెక్నిక్ గురించి ఓకేనా.
సో ఫేడ్ అవుట్ అంటే ఏం లేదంటే నథింగ్ బట్ హైడ్ లాగా, ఓకేనా. సో హైడ్లో మనకు కంటెంట్ అనేది హైడ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఏంటంటే ఆ కంటెంట్ అనేది ఫేడ్ అవుట్ అవుతుంది, ఓకేనా. సో దాని యొక్క ట్రాన్స్పరెన్సీని పెంచుతూ ఆ కంటెంట్ అనేది టోటల్గా డిసపియర్ అయ్యేలాగా చేస్తున్నాం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకు ఫేడ్ ఇన్ టెక్నిక్, ఓకేనా. సో ఫేడ్ ఇన్ మెథడ్ అనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్కి ఫేడ్ అవుట్, ఓకేనా. సో ఫేడ్ అవుట్ టెక్నిక్, ఫేడ్ అవుట్ మెథడ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఫేడ్ అవుట్ మెథడ్కి ఆపోజిట్గా ఉండేదే ఫేడ్ ఇన్ టెక్నిక్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫేడ్ అవుట్ని యూజ్ చేసినప్పుడు మన కంటెంట్ అనేది టోటల్గా డిసపియర్ అవుతుంది కదా, ట్రాన్స్పరెన్సీ తగ్గుతూ టోటల్గా డిసపియర్ అవుతుంది కదా. సో ఇప్పుడు అలాగే మనం ఫేడ్ ఇన్ని యూజ్ చేసాం అనుకోండి, సో ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతూ వచ్చి మనకు క్లియర్గా కంటెంట్ అనేది కనిపించాలి, ఓకేనా. సో ఆ విధంగా మనం స్టైల్ని అప్లై చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి ఫేడ్ ఇన్ని యూజ్ చేస్తాము. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి 2 బటన్స్ని క్రియేట్ చేసి ఫస్ట్ బటన్ ద్వారా ఫేడ్ అవుట్ని అప్లై చేస్తాను, సెకండ్ బటన్ ద్వారా ఫేడ్ ఇన్ టెక్నిక్ని అప్లై చేస్తాను. మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను బటన్ని క్రియేట్ చేస్తున్నాను, ఇంకొక బటన్ని. సో చూడండి లెస్ దెన్ సింపుల్గా కాపీ పేస్ట్ చేసేసాను. సో ఫస్ట్ దానికి వచ్చేసి నేను సింపుల్గా ఏమి ఇస్తున్నాను అంటే ఫేడ్ అవుట్ అని ఇస్తున్నాను, ఫేడ్ అవుట్. అండ్ సెకండ్ బటన్కి వచ్చేసి నేను సింపుల్గా ఫేడ్ ఇన్ అని ఇస్తున్నాను, ఓకేనా, ఫేడ్ ఇన్, ఓకేనా. సో మనకు వచ్చేసి 2 బటన్స్ ఉన్నాయి కదా. సో 2 బటన్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి మనం వచ్చేసి బటన్ నేమ్ని యూజ్ చేసి క్లాస్ అనే అట్రిబ్యూట్ని అప్లై చేసుకోవచ్చు, లేదా ఐడి అనే అట్రిబ్యూట్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి ఐడి అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాను. సో చూడండి ఫస్ట్ బటన్కి వచ్చేసి ఐడి ఈక్వల్స్ టు అండ్ డబల్ కొటేషన్లో వచ్చేసి B1 అని ఇస్తున్నాను, ఓకేనా. సో ఫస్ట్ బటన్కి వచ్చేసి ఐడి ఈక్వల్స్ టు B1 అని ఇచ్చేసాను. అండ్ సెకండ్ బటన్ ఉంది కదా, సో సెకండ్ బటన్కి వచ్చేసి ఐడి ఈక్వల్స్ టు అండ్ డబల్ కొటేషన్స్లో వచ్చేసి B2 అని ఇస్తున్నాను, ఓకేనా. ఫస్ట్ బటన్కి వచ్చేసి B1 అని ఇచ్చేసాను, సెకండ్ బటన్కి వచ్చేసి B2 అని ఇచ్చేసాను. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఇంతకుముందు ఫేడ్ అవుట్ టెక్నిక్ అప్లై చేసాం కదా. సో ఫేడ్ అవుట్లో వచ్చేసి మనం $బటన్ అని ఇచ్చేసాం కదా సెలెక్టర్ని. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సెలెక్టర్ని తీసేసి డబల్ కోట్స్లో వచ్చేసి #B1 అని ఇస్తున్నాను, ఓకేనా. సో #B1 అని ఎందుకు ఇచ్చానంటే ఫస్ట్ బటన్కి ఈ టెక్నిక్లో అప్లై చేస్తున్నాం, ఓకేనా. సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్గా మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా ఒక ఎఫెక్ట్, ఫేడ్ అవుట్ ఎఫెక్ట్. సో ఆ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో నేను సింపుల్గా ఆ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకుంటున్నాను, ఓకేనా. సో మనకు వచ్చేసి $#B1 డాట్ క్లిక్ ఆఫ్ ఫంక్షన్ అనేసి ఉంది కదా. సో అక్కడ నుంచి మనం 3 పారాగ్రాఫ్స్కి అప్లై చేసిన స్టైల్స్ ఉన్నాయి కదా. సో ఆ కంటెంట్ మొత్తం నేను కాపీ చేసేసి సింపుల్గా మళ్ళీ పేస్ట్ చేశాను, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సెకండ్ బటన్ ఉంది కదా, సో సెకండ్ బటన్కి ఫేడ్ ఇన్ టెక్నిక్ని అప్లై చేయాలనుకుంటున్నాను. సో చూడండి దానికోసం వచ్చేసి $B2 అని ఇస్తున్నాను, ఓకేనా. సో సెకండ్ బటన్ కదా, సో సెకండ్ బటన్ని ఐడెంటిఫై చేయడానికి మనం వచ్చేసి ఐడి ఈక్వల్స్ టు B2 అని ఇచ్చేసాం కదా. సో నేను ఇక్కడ వచ్చేసి $#B2 అని ఇచ్చేసాను. అండ్ సేమ్ మనకు వచ్చేసి డాట్ క్లిక్ అండ్ ఫంక్షన్ ఉంటుంది, మన దాంట్లో వచ్చేసి మనకు 3 పారాగ్రాఫ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం వచ్చేసి $#P1, $#P2, $#P3 అని ఇచ్చేసాము. బట్ ఇంతకుముందు ఏం చేస్తాము, మనం వచ్చేసి ఫేడ్ అవుట్ టెక్నిక్ అప్లై చేస్తాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఫేడ్ ఇన్ టెక్నిక్ అప్లై చేస్తున్నాం, ఓకేనా. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఫేడ్ అవుట్ అని ఉంది కదా. సో సింపుల్గా దాన్ని తీసేసి నేను ఫేడ్ ఇన్ అని ఇస్తున్నాను, ఓకేనా. సో చూడండి ఫేడ్ ఇన్, ఓకేనా. సో ఫేడ్ ఇన్. సో దీంట్లో వచ్చేసి కూడా మనకు టోటల్గా 2 వర్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వర్డ్ అనేది టోటల్గా లోయర్ కేస్ లెటర్ ఉంటుంది, అండ్ సెకండ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ అనేది మనకు అప్పర్ కేసులో ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఐ కాబట్టి ఫేడ్ ఇన్లో ఐ అనేది మనం అప్పర్ కేసులో రాస్తాం, ఓకేనా. సో ఫేడ్ ఇన్ అని రాసేసాను. సో ఇప్పుడు మనకి ఏం చేసామంటే ఫస్ట్ బటన్కి వచ్చేసి టోటల్గా ఫేడ్ అవుట్ టెక్నిక్ అప్లై చేసాము, సెకండ్ బటన్కి వచ్చేసి టోటల్గా ఫేడ్ ఇన్ టెక్నిక్ అప్లై చేసాము. సో ఇప్పుడు ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. సో చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను. అండ్ చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇక్కడ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి టోటల్గా 2 బటన్స్ కనిపిస్తున్నాయి. సో 2 బటన్స్ కనిపించాక మనకు వచ్చేసి ఇక్కడ కంటెంట్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బటన్ని క్లిక్ చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఫస్ట్ బటన్ని క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ 3 పారాగ్రాఫ్స్ అనేటివి ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి, ఓకేనా. సో కంటెంట్ అనేది డిసపియర్ అవుతుంది స్లోగా. సో ఎందుకంటే మనం వచ్చేసి 3 పారామీటర్స్ని పాస్ చేస్తాము, 3 వాల్యూస్ని పాస్ చేస్తాం కాబట్టి డిఫరెంట్గా మనకు 3 పారాగ్రాఫ్స్ అనేటివి ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి, ఓకేనా. సో అదేవిధంగా మనకు వచ్చేసి సెకండ్ బటన్ ఉంది కదా. సో ఒకసారి సెకండ్ బటన్ని క్లిక్ చేసి చూపిస్తారు, ఓకేనా. సో చూడండి నేను వచ్చేసి సెకండ్ బటన్ని క్లిక్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి సెకండ్ బటన్ని క్లిక్ చేయగానే మనకు వచ్చేసి మళ్ళీ ఆ 3 పారాగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 పారాగ్రాఫ్స్ అనేటివి డిసపియర్ నుంచి మళ్ళీ అపియర్ అవుతున్నాయి, ఓకేనా. అంటే రివర్స్ ఆర్డర్ అనమాట, ఓకేనా. సో ఇంతకుముందు మనకు వచ్చేసి డిసపియర్ అయిపోయాయి కదా. సో డిసపియర్ అయిన 3 పారాగ్రాఫ్స్ అనేటివి మళ్ళీ మనకు అపియర్ అవుతున్నాయి. సో మళ్ళీ మనకు ట్రాన్స్పరెంట్ నుంచి క్లియర్గా మనకు కంటెంట్ అనేది కనిపిస్తుంది, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే టోటల్గా ఫేడ్
ఫేడ్ ఇన్ టెక్నిక్. సో దీంట్లో కూడా మనం వచ్చేసి డిఫరెంట్ పారామీటర్స్ పాస్ చేసాం కదా, ఫాస్ట్ అనేసి లేదా స్లో అనేసి లేదా మిల్లీ సెకండ్స్ యూజ్ చేసి మిల్లీ సెకండ్స్ ద్వారా మీరు వాల్యూని పాస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో వీటన్నీ మనకు లాస్ట్ క్లాస్లో అయితే ఎలా అప్లై చేస్తామో సో దీంట్లో కూడా మనకు యాజ్ ఇట్ ఈస్ అలాగ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ మనకు ఎఫెక్ట్ యొక్క నేమ్ మాత్రమే డిఫరెన్స్గా ఉంది. ఓకేనా. సో హైడ్ అంటే హైడ్ అవుతుంది, షో అంటే షో అవుతుంది, టగల్ అంటే హైడ్కి షోకి మధ్యలో మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేడ్ అవుట్ అంటే ఫేడ్ అవుట్ టెక్నిక్ అప్లై అయిపోయింది, ఫేడ్ ఇన్ అంటే ఫేడ్ ఇన్ టెక్నిక్ అప్లై అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు థర్డ్ మెథడ్ ఫేడ్ టగుల్. ఓకేనా. సో ఫేడ్ టగుల్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్ కోసం వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేసాము, డిఫరెంట్ బటన్స్ క్రియేట్ చేసాం కదా. ఫస్ట్ బటన్ వచ్చేసి ఫేడ్ అవుట్ కోసం, సెకండ్ బటన్ వచ్చేసి ఫేడ్ ఇన్ కోసం. సో ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేస్తామంటే సింగిల్ బటన్ క్రియేట్ చేసి సింగిల్ బటన్కి ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్ రెండు టెక్నిక్స్ని మనం సింగిల్ బటన్కి అప్లై చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఫేడ్ టగుల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి టోటల్గా 2 బటన్స్ ఉన్నాయి కదా. సో నేను వచ్చేసి సెకండ్ బటన్ రిమూవ్ చేసేస్తున్నాను. సో సెకండ్ బటన్ రిమూవ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బటన్లో ఉన్న ఐడి అనే అట్రిబ్యూట్ ఉంది కదా. సో నేను అట్రిబ్యూట్ని కూడా రిమూవ్ చేసేసాను. అండ్ దాంట్లో కంటెంట్ ఉంది కదా. సో ఫేడ్ ఇన్ అని ఉంది కదా, ఫేడ్ అవుట్ అని ఉంది కదా. సో నేను వచ్చేసి ఆ కంటెంట్ కూడా చేంజ్ చేస్తున్నాను, ఫేడ్ అవుట్ ఆర్ ఫేడ్ ఇన్ అని ఇస్తున్నాను. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ jQuery సింటాక్స్ చూసుకున్నట్లయితే మనం వచ్చేసి టోటల్గా 2 ఫంక్షన్స్ క్రియేట్ చేసాం కదా. ఫస్ట్ బటన్ కోసం వచ్చేసి ఒక ఫంక్షన్ అండ్ సెకండ్ బటన్ కోసం వచ్చేసి ఒక ఫంక్షన్. సో నేను సెకండ్ బటన్ కోసం క్రియేట్ చేసిన ఫంక్షన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో మనకు ఇప్పుడు వచ్చేసి ఏంటి, ఫస్ట్ బటన్ ఉంది కదా. సో ఫస్ట్ బటన్ యొక్క సెలెక్టర్ని ఇచ్చేసాం కదా. సో $#B1 అని ఇచ్చేసాం కదా. సో నేను అది రిమూవ్ చేసేసి $డబుల్ కోట్స్లో వచ్చేసి సింపుల్గా బటన్ అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ డాట్ క్లిక్ ఫంక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి $#P1 $#P2 $#P3 అవన్నీ సేమ్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫేడ్ అవుట్ టెక్నిక్ని యూజ్ చేసాము అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫేడ్ ఇన్ టెక్నిక్ని యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను సింపుల్గా ఫేడ్ టగల్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఫేడ్ టగల్ అనేది ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఫేడ్ అవుట్ ఉంటే ఫేడ్ ఇన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఫేడ్ ఇన్ ఉంటే ఫేడ్ అవుట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు 3 మెథడ్స్ నేను చేంజ్ చేస్తున్నాను. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని ఉంది కదా. సో ఫేడ్ అవుట్ తీసేసి ఫేడ్ టగల్ అని చేస్తున్నాను, ఫేడ్ టగల్. సో దీంట్లో వచ్చేసి కూడా మనకు టోటల్ 2 వర్డ్స్ ఉన్నాయి. సో సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ లెటర్ అనేది మనకు అప్పర్ కేస్లో ఉంటుంది. అది వచ్చేసి టీ కాబట్టి టీ అనేది నేను ఇక్కడ అప్పర్ కేస్ లెటర్స్లో ఇచ్చేసాను, ఫేడ్ టగల్. ఓకేనా. సో చూడండి ఒకసారి నేను అవుట్పుట్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి ఫైల్ని సేవ్ చేశాను. నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు సింపుల్గా ఒక బటన్ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ కూడా కనిపిస్తుంది. సో నేను వచ్చేసి ఇప్పుడు బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. సో బటన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అందులో ఉన్న కంటెంట్ అనేది టోటల్గా ఫేడ్ అవుట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మనకు డైరెక్ట్గా కంటెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆ బటన్ని క్లిక్ చేయగానే మనకు అందులో ఉన్న కంటెంట్ అనేది ఫేడ్ అవుట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను వచ్చేసి సేమ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో సేమ్ బటన్ పైన మళ్ళీ సెకండ్ టైం క్లిక్ చేయగానే ఆ ఫేడ్ అవుట్ అయిన కంటెంట్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ కంటెంట్ అనేది ఫేడ్ ఇన్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఫేడ్ అవుట్ ప్లస్ ఫేడ్ ఇన్ రెండు టెక్నిక్స్ని ఒకే బటన్ ద్వారా యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ ఫేడ్ టగుల్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి థర్డ్ మెథడ్ గురించి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ మెథడ్ వచ్చేసి మనకు fadeTo మెథడ్. ఓకేనా. సో fadeTo మెథడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని చూసినట్టయితే మనం వచ్చేసి ఒక లిమిట్ వరకు మాత్రమే ఆ కంటెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీని లేదా కంటెంట్ యొక్క ఒపాసిటీని తగ్గించాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ fadeTo మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఏదైనా ఒక లిమిట్ వరకు మాత్రమే. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఫేడ్ అవుట్ని అప్లై చేసినా లేదా ఫేడ్ ఇన్ని అప్లై చేసినా లేదా ఫేడ్ టగుల్ని అప్లై చేసినా మనకు ఆ కంటెంట్ అనేది టోటల్గా డిసపియర్ అవుతుంది కదా. సో టోటల్గా డిసపియర్ అవుతుంది లేదా టోటల్గా క్లియర్గా అంటే పర్ఫెక్ట్గా క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా. బట్ అలా కాకుండా ఒక లిమిట్ వరకు మాత్రమే నాకు ఆ ట్రాన్స్పరెన్సీ అనేది అప్లై అవ్వాలి, ఒక లిమిట్ వరకు మాత్రమే నాకు ఒపాసిటీ అనేది అప్లై అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ fadeTo మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా వచ్చేసి నేను సేమ్ యాజ్ ఇట్గా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సేమ్ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ వన్ వచ్చేసి fadeTo అని ఉంది కదా. ఇక్కడ jQueryలో వచ్చేసి మనం సింపుల్గా ఇంతకుముందు ఫేడ్ అవుట్ని యూజ్ చేసాము, ఫేడ్ ఇన్ని యూజ్ చేసాము, ఫేడ్ టగుల్ని కూడా యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే fadeTo అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి, సింపుల్గా వచ్చేసి fadeTo అని చేస్తున్నాను, ఫేడ్ టగుల్ తీసేసి fadeTo అని చేస్తున్నాను.
పారాగ్రాఫ్స్కి ఫేడ్ టూ. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనం వచ్చేసి టోటల్గా 2 పారామీటర్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో టూ పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ పారామీటర్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఫాస్ట్గా వర్క్ అవ్వాలా, స్లోగా వర్క్ అవ్వాలా, లేదా మిల్లీ సెకండ్స్ ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకుని వర్క్ అవ్వాలా అనేసి మీరు ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇవ్వాలి. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసి ఏంటంటే దాని యొక్క ఒపాసిటీ వాల్యూ, ఓకేనా. సో ఒపాసిటీ వాల్యూ అనేది మనకు 0 నుంచి 1 వరకు ఉంటుంది. సో దీని గురించి మనం ఆల్రెడీ సిఎస్ఎస్లో చూసాము. అండ్ మనం వచ్చేసి వెబ్ డిజైనింగ్లో కూడా మనకు వచ్చేసి ట్రాన్స్పరెన్సీ నావిగేషన్ బార్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేసి కూడా అప్పుడు కూడా మనం ఒకసారి ఒపాసిటీ గురించి తెలుసుకున్నాం, ఓకేనా. సో నేను దీని గురించి ఇక్కడ మళ్ళీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. సో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను ఒపాసిటీ అంటే ఏంటి అనేది. సో ఒపాసిటీ యొక్క వాల్యూ అనేది మనకు 0 నుంచి 1 వరకు ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ సెకండ్ పారామీటర్లో వచ్చేసి 0 నుంచి 1 మధ్యలో ఏదో ఒక వాల్యూని మనం పాస్ చేయాలి, ఓకేనా. సో చూడండి ఇక్కడ మనం వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా. సో ఫస్ట్ పారాగ్రాఫ్కి వచ్చేసి సింపుల్గా ఫేడ్ 2 అని ఇచ్చేసి అండ్ ఫస్ట్ పారామీటర్ వచ్చేసి నేను సింపుల్గా డబల్ కోట్స్ చేసుకొని డబల్ కోట్స్లో ఫాస్ట్ అని ఇస్తున్నాను, ఫాస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామా. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసి 0 to 1 మధ్యలో ఏదో ఒక వాల్యూని మాత్రమే ఇవ్వాలి. సో నేను వచ్చేసి సింపుల్గా 0.25 అని ఇస్తున్నాను, ఓకేనా. సో 0.25 అని ఇచ్చేసాను. అండ్ సెకండ్ పారామీటర్ ఉంది కదా. సో సెకండ్ పారామీటర్లో వచ్చేసి నేను సింపుల్గా డబుల్ కోట్స్లో వచ్చేసి స్లో అని ఇచ్చేసాను ఫస్ట్ పారామీటర్. అండ్ కామా. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసి నేను సింపుల్గా 0.5 అని ఇస్తున్నాను. అండ్ థర్డ్ పారామీటర్ వచ్చేసి మనకు సేమ్ 5000 అని ఉంది. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసి సింపుల్గా నేను ఒక 0.75 అని ఇస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే, ఫేడ్ 2లో వచ్చేసి మనం ఒక పారామీటర్ని ఎక్కువగా పాస్ చేస్తున్నాం. ఆ పారామీటర్ ఏంటంటే ఒపాసిటీ యొక్క వాల్యూ, ఓకేనా. సో మీరు ఒక ఒపాసిటీ వాల్యూని ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా మాత్రమే దాన్ని ఆ ఒపాసిటీ వాల్యూని బేస్ చేసుకొని మాత్రమే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి 0.25, 0.5, 0.75 అనేసి 3 పారాగ్రాఫ్స్కి 3 వాల్యూస్ని ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు మీకు ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. సో చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఒకసారి నేను బటన్ పైన క్లిక్ చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఆ బటన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఫస్ట్ పారాగ్రాఫ్కి ప్లస్ సెకండ్ పారాగ్రాఫ్కి ప్లస్ థర్డ్ పారాగ్రాఫ్కి డిఫరెంట్గా మనకు ఆ ఫేడ్ 2 అనే ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది, ఓకేనా. సో మనం వచ్చేసి 3 ఎఫెక్ట్స్కి 3 డిఫరెంట్ ఒపాసిటీ వాల్యూస్ ఇచ్చేసాం కాబట్టి ఆ వాల్యూని బేస్ చేసుకొని మనకు ఒక డిఫరెంట్ పారాగ్రాఫ్స్ అనేవి డిఫరెంట్గా ట్రాన్స్పరెన్సీలోకి ఒపాసిటీలోకి వెళ్ళిపోవడం జరిగింది, ఓకేనా. సో ఒకటి వచ్చేసి మనకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది, ఒకటి వచ్చేసి ఇంకా కొంచెం క్లియర్గా, ఒకటి వచ్చేసి ఇంకా కొంచెం, ఓకేనా. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది మనకు ఒక్కొక్క పారాగ్రాఫ్కి ఒక్కొక్క విధంగా అప్లై అయిపోయింది, ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఒక వాల్యూ ఇచ్చి ఆ వాల్యూని బేస్ చేసుకొని ఆ కంటెంట్ అనేది ఒపాసిటీలోకి వెళ్ళాలి లేదా ట్రాన్స్పరెంట్గా మారాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ ఫేడ్ 2 మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా ఫేడింగ్ ఎఫెక్ట్స్ గురించి, ఓకేనా. సో ఒకసారి సింపుల్గా చెప్పేసి క్లోజ్ చేస్తాను. సో మనకు వచ్చేసి ఫేడింగ్ ఎఫెక్ట్స్ వచ్చేసి టోటల్గా 4 టైప్స్ ఉంటాయి, ఫేడ్ అవుట్, ఫేడ్ ఇన్, ఫేడ్ టగల్, ఫేడ్ 2. సో ఫేడ్ అవుట్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనకు వచ్చేసి మన వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ టోటల్గా డిసపియర్ అయ్యేలాగా ఆ ట్రాన్స్పరెన్సీని పెంచుతూ టోటల్గా డిసపియర్ చేస్తుంది. ఫేడ్ ఇన్ అనేది ఏంటంటే టోటల్గా డిసపియర్ అయ్యే కంటెంట్ని మళ్ళీ క్లియర్గా కనిపించేలాగా మనకు ఫేడ్ ఇన్ చేస్తుంది. అండ్ ఫేడ్ టగుల్ అంటే ఫేడ్ ఇన్ ప్లస్ ఫేడ్ అవుట్ రెండింటిని మనం ఏ టైం యూజ్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి ఫేడ్ టగుల్ని యూజ్ చేస్తాము. అండ్ ఫేడ్ 2 అనేది ఏంటంటే మనకు వచ్చేసి ఒక సింపుల్ ఒపాసిటీ వాల్యూ ఇచ్చేసి ఆ వాల్యూని బేస్ చేసుకుని మాత్రమే మనకు ఆ కంటెంట్ అనేది డిసపియర్ అవ్వాలి లేదా ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ ఫేడ్ 2ని యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఫేడింగ్ ఎఫెక్ట్స్ గురించి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.